హలో అండి. ఇవాళ నేను మీకు పెరుగట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి గాను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను. ఇవి రేషన్ బియ్యం అంటారు కదా, అవండి. ఇవి చాలా బాగుంటాయి, దోశలకి మెత్తగా వస్తాయి కూడా దోశలు. వీటిని ముందుగా ఒక 4-5 సార్లు కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకుందాం. ఒక 4 గంటలు అలా నానాలి. 4 గంటలు నానినాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ఈ బియ్యాన్ని వేసుకొని 3 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు పెరుగు పడుతుంది. 1 గ్లాసు పెరుగు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీకి వేసుకోవాలి. చూడండి, పిండిలా మెత్తగా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. తీసుకొని పక్కన పెడదాం. అంటే నైట్ మిక్సీకి వేసుకొని పక్కన పెడితే మార్నింగ్ టిఫిన్కి బాగుంటుంది. ఇలాగా టిఫిన్కి రెడీ చేసుకునేటప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం తీసుకుందాము, అవసరమైనంత మట్టికి తీసుకొని ఇందులోకి అవసరమైనవి వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సోడా ఉప్పు అండి, ఇది మెత్తగా ఉంటాయి దోశలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, సాంబార్ కారం, పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా ఉంటే సరిపోయిద్ది పిండి జార్ అనేది. ఇప్పుడు మనం పెనం వేడి చేసుకొని పెనం మీద ఒక 2 గంటలు అలా వేసి అలా అనుకోవాలండి. ఎక్కువ రుద్దుకునే పని లేదు. దాని మీద ఆయిల్ వేసి మూత పెట్టాలి. ఇప్పుడు మగ్గనివ్వాలి దోశని. మగ్గినాక దీన్ని ఒకసారి తిరగేసుకుంటే మగ్గుతుంది. ఇంకా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా అత్తయ్య వాళ్ళు దీన్ని చల్లట్టు అనేవాళ్ళంటే మా అత్తయ్యే నేర్పించింది ఇది. నేను దీన్ని పెరుగట్టుగా అలవాటు అయిపోయింది నాకు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.